నమస్తే అండి. మిత్రులు కొంతమంది ఈమెకి సంబంధించినటువంటి ఒక వీడియోని నాకైతే షేర్ చేయడం అయితే జరిగింది. ఛీ, సమాజం ఎట్టిపోతుందరా అని అనిపించినటువంటి పరిస్థితి. అసలు ఈ మాట్లాడిన మాటలు వింటే నిజంగా ఇలాంటి సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనే భావన మీకు కలక్కమందు. సో అవేం మాట్లాడిందో ఫస్ట్ విన్న తర్వాత చూద్దాం. అంగారి మొహమ్మద్ చూడండి. సో ఆ మాట్లాడిన మాటలు వినిపిస్తాను. సేమ్ జీన్స్ ఓన్లీ రే, హిస్ డాటర్ ఓన్లీ. మా మమ్మీ క్లీన్. మొన్న ఆఫ్లైన్లో ఒకటి చెప్తా మీకు. మొన్న వైజాగ్ షో చేసినాను కదా, ముందు ఒక అంకుల్ వచ్చింది, వాళ్ళ వైఫ్ ఇంట్లోనే పెట్టేసి వచ్చిండు, కుక్కర్లో కాదు. జోకు చూడండి. ఒక అంకులు ఇంట్లో వాళ్ళ వైఫ్ని పెట్టి వచ్చినాడంట. ఏజ్డ్ అంకులు 37 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాడంట. వైఫ్ని కుక్కర్లో పెట్టి రాలేదంట, నార్మల్గా వచ్చినట్ట. జోకు వచ్చిండు. 37 years ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్గా చెప్తున్నాడు అనమాట. ఇట్లనే మనోడ్లాగా ఒక అబ్బాయి నువ్వే నా చికెన్ అని స్టార్ట్ చేసిండు మనోడు. అయితే మనోడు ఏం చేసిండు, మనోడు తోటి నాకు మరి నీకు ఓకే, నా సంబంధం ఓకే అని సంబంధం కలిపిండు బ్రో మనోడు. అంకుల్ నేను కూడా ఊరుకోండి కదా, నేను మా డాడీ బిడ్డను కదా బ్రో, మా మమ్మీతో కలిపేసిన సంబంధం. అసలే 37 years అంటే కమిట్మెంట్ వేరే లెవెల్ కదా. ఆంటీ వదిలేసి మా మమ్మీని ఈమె గారంట వీళ్ళ అమ్మగారికి ఆ అంకుల్ ఎవరైతే వచ్చినారో స్టాండప్ కామెడీ షోకి 37 years బ్యాక్ పెళ్లి చేసుకున్నటువంటి వైఫ్ని కాదని వీళ్ళ అమ్మకి సంబంధం కలిపిందంట. ఎటుపోతుందిరా సమాజం, ఏం మాట్లాడుతున్నారా? ఇదేం స్టాండప్ కామెడీరా? ఇదేం దిక్కుమాలిన కామెడీరా? అంటే స్టాండప్ కామెడీ అంటే అక్రమ సంబంధాలు అంటగట్టడం, బూతులు మాట్లాడడం, నోటికి ఎంత వస్తే అంత దిగజారుడు కామెంట్స్ చేయడం, లేదంటే వ్యక్తిత్వాన్ని హననం చేయడం, చేసుకోవడం, బూతులు తిట్టడం, లేదంటే కనుక బాడీ షేమింగ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం, చిల్లర కామెంట్స్ పాస్ చేయడం, నీతి జాతి లేని మాటలు మాట్లాడడం, చిత్తకార్తె కుక్కల కంటే హీనంగా కామెంట్స్ పాస్ చేయడం, ఇది స్టాండప్ కామెడీనా? షోకి రావటం ఏంటి, వాటితో సంబంధాలు కలపడం ఏంటి, అది కూడా వాళ్ళ అమ్మగారికి కలపడం ఏంటో నాకు అర్థం కాలేదు. అన్నారు వచ్చు, మా అమ్మకి నేను కలుపుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటని అంటారు అలాంటి వాళ్ళు. చేయడానికి ఏం లేదు. లాస్ట్ టైము లెక్క ప్రకారం నేను లాస్ట్ టైం రియాక్ట్ కావాల్సి ఉంది ఈమె గారి మీద. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అనిపించింది, మనకి ఎందుకు అనిపించింది. లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినట్టున్నారు. అయితే ఆయనకి బేసిక్గా హిందూ సంప్రదాయం ప్రకారం సంవత్సరికాలు చేసుకుంటూ ఉంటారు కదా. అలా వాళ్ళ ఫాదర్కి గుర్తింపు కోసం అనుకుంటే బహుశా చనిపోయిన రోజున వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ పెట్టేసి వాళ్ళు తాగితే ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, అన్నీ పెడతారు కదా. సో అక్కడ సిగరెట్లు పెట్టి వెలిగించిద్ది అనమాట. ఈ సిగరెట్ వెలిగించి ఆయన ఎదురుగా అట్లా పెట్టిద్ది అనమాట ఏమి నోడుతో. అనొచ్చు, నా నోరు, నా సిగరెట్టు నేను కొనుక్కున్నాను, నా ఇష్టం, నేను స్మోక్ చేసుకుంటాను, మా నాన్న ముందు నేను పెట్టుకుంటాను. సో ఆ రోజు కూడా కొన్ని సర్కాస్టిక్ కామెంట్స్ అయితే పాస్ చేస్తుంది ఆమె. సరే, అదేంటంటే అది పర్సనల్, దానివల్ల ఏం లేదు. కానీ ఇదేం దరిద్రం, ఇదేం దుర్మార్గం. మరి రోజు దిగజారిన వ్యాఖ్యలు, దిగజారిన కామెంట్లు, అక్రమ సంబంధాలు అంటగట్టడం, అది కూడా సొంత తల్లికి. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లా. అసలు సమాజం ఎడిపోతుందో కూడా అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు ఈ స్టాండప్ కమెడియన్లు కొంతమంది. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణకి సంబంధించినటువంటి రాజశేఖర్ మావిడార్ స్టాండప్ కమెడియన్. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోండి ఎట్లీస్టో, లేదంటే కనుక ఆయన చేసేటువంటి వీడియోలు చూసి నేర్చుకోండి. స్టాండప్ కామెడీ అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎట్లా బూతులు కాదు, చూసి చిన్నపిల్లలు కూడా షోకి వచ్చి నవ్వుకునేలా ఉండాలి. నేను లెక్చర్ అయితే ఇవ్వట్లేదు, బట్ ఇది ఈ బూతు పంచాంగాలు ఏంది, ఈ దరిద్రం ఏంటి, ఈ రోత ఏంది, ఎట్టిపోతుందిరా బాబు సమాజం.